అన్న నమస్తేనే. నమస్తే నమస్తే. ఎవరు? అన్న మాది మెదక్ డిస్టిక్ పెద్ద శంకరంపేట. చెప్పండి అన్న. అన్న మాకు రైతు బంధు లేదన్న. అవును, మీకే కదా, చాలా మందికి రాలేదు కదా. చాలా మందికి అదే ఒక్క ఎకరం లోపు వచ్చిందా? ఎకరాలో ఒక తాడ 18 గుంటలు మా వేరుల పేరు మీద ఉంది, వాళ్ళకు పడ్డది. 1125 రూపాయలు వచ్చినాయి ఉమ్, ఉమ్, 9 గుంటలకు. ఉమ్, ఇక మిగతా ఎకరా ఉన్నది విక్ర ఉన్నది అదే ఏం పడలేం మరి. అదే, ఏం పేరు మీ పేరు? నా పేరు మహేష్. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 2 ఎకరాలు ఉంటుంది. 2 అంటే 2 ఎకరాలు. ఎకరాలు నాకు ఒక్కందే కాదు. ఉమ్, మా అమ్మమ్మ పేరు మీద ఎకరం ఉంటుంది, ఉమ్. నా పేరు మీద ఒక ఎకరం ఉంటుంది. ఎకరం ఎకరం ఉన్న వాళ్ళకి వచ్చింది అంటారు కదా. మరి రాలేదు కానీ మాది మస్తు మంది ఉన్నారు. కాకపోతే నీకు వీడియో కాల్ చేపించి అందరినీ నిలబెట్టి మాట్లాడిపిస్తాను. రాకుండా వచ్చు కానీ కొద్ది మందికి వచ్చింది అనేది, మనకు కొంత ఎకరం లోపు వచ్చిందని కొందరు చెప్పిర్రు, మనం చూడలేదు కానీ. కొంతమందికి 350 రూపాయలు పడ్డాయి. ఉమ్. ఆ, ఏం పండిస్తారు మీరు దీనిలో? వరియా? మొత్తం వరే ఉంటది. మాకు నిజాం సాగర్ డ్యామ్ దగ్గర ఉంటది జరా. ఆహా, ఆహా. ఇక మొత్తం మాకు రబ్బీ పంటలు ఏం కావు, ఇక మొత్తం వరే. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట. పెద్ద శంకరం. ఏం పేరు అన్నారు మీ పేరు? మహేష్. మహేష్. అవును, ఇది చాలా మంది రోజుకు నాకు ఒక 2-3 కాల్స్ వస్తున్నాయి, ఎక్కువనే వస్తున్నాయి ఇంకా. ఇంకా ఎక్కువ ఇంకా వస్తాయి అన్న. ఉమ్. చెయ్యాలా, గట్టిగా అడగాలి, అంటే అడుగుదాం. ఇప్పుడు అడుగుదాం మరి. ఉమ్. మనం మార్పు కావాలని కోరుకుంటే నువ్వు కూడా అంటివి. అవునవును అన్నాం, డెఫినెట్ గా అన్నాం. మరి ఇదే అన్నమా అన్న మార్పు. ఆ? ఇదేనా మన మార్పు? అన్నా అడుగుదాం అన్న. మార్పు అంటే ఇప్పుడు ఇది తప్పు చేసినప్పుడు దీన్ని అడుగుదాం ఖచ్చితంగా. రైతు బంధు చేయకపోతే వచ్చే ఎంపీ ఎలక్షన్లలో బుద్ధి చెప్తాం డెఫినెట్ గా. అన్న అప్పుడాక వెయిట్ చేద్దామా అన్న? వెయిట్ చేద్దామంటే అప్పటిదాకా ఆగామన్నా. అప్పటిదాకా కూడా మనం ప్రశ్నించాల్సిందే, అసెంబ్లీని ధర్నాలు. ముట్టడిద్దామా అన్న? ఆ? ఇప్పుడు అసెంబ్లీని ముట్టడిద్దాము. అదే ఇప్పుడు ఏందన్నా, ఇప్పుడు అది ఒక్కటి కాదు. 9 తారీఖు వస్తా 2 లక్షలు మాఫీ చేస్తా అని అన్నాడు, రుణమాఫీ. అది లేదు. ఆయన నమ్ముకొని మనము ఎంతో మంది బాకీ కట్టుకున్న వాళ్ళు మరి బాకీ తెచ్చుకోరంటే పోయి తెచ్చుకోర్రు. 6 లక్షలు అవి అడికలు కట్టుకుంటారు. ఈ రైతు బంధు సరే రుణమాఫీ ఎన్నుకోని ముందు అవుతుందేమో. ఇప్పుడు మన కైకిలోళ్ళకు మన సంచులకు వీటికో కావాలి కదా ఇప్పుడైతే. అవునన్నా, కావాలి. ఇక్కడ డెఫినెట్ గా అవసరం అనుకుంటే ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేద్దాం. పర్మిషన్ ఉంది కదా ధర్నా చౌక్ దగ్గర. ఎప్పుడు చేద్దామన్నా చెప్పు. ఎప్పుడు చేద్దామైందన్న? అందరం కలిసి ఇప్పుడు మాట్లాడుకొని చేద్దాం. ఇప్పుడు మీరు రైతులు వస్తారా? వస్తారా అన్న? ప్లాన్ చేయండి. ఒక పర్మిషన్ తీసుకొని, రైతు సంఘాలు ఉన్నాయి కదా. పర్మిషన్ అంటే నువ్వు ముందు ఉండాలన్నా. నువ్వు ముందు ఉంటే మేము వెనక నడుస్తాం. నేను వెనక. నేను అనేది ఏంటంటే, నేను ధర్నాకు వస్తాను. నీ పేరేం పేరన్నావు? మహేష్. మహేష్ అన్న, నేను ఎప్పుడే కానీ ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు ధర్నా చేస్తున్నప్పుడు మనల్ని పిలుస్తారు. పిలిచినప్పుడు మనం వచ్చి మనం డెఫినెట్ గా మాట్లాడతాం. వాళ్ళకు మద్దతుగా ఎంత గట్టిగా వాయిస్ ఇవ్వనో అంత వాయిస్ ఇస్తాం. ఇప్పుడు నువ్వే పర్మిషన్ తీసుకో, నువ్వే చేయ అనడం అంటే అందరి బాధ్యత ఉండాలి కదా అంటున్నా. ఇప్పుడు అందరి బాధ్యత ఒకటే అన్న. ఇప్పుడు అందరికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగింది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి. అది నీకు తెలుసు మనస్ఫూర్తిగా. అన్యాయం ఏంటన్నా? ఇప్పుడు రైతు బంధు ఒకటి రాలేదు కదా. రైతు బంధు గురించి అయితే మనం ధర్నా చేద్దాం అంటున్నా. రైతు బంధు ఒకటే చెప్తాను కదా, రుణమాఫీ కూడా లేదు. రుణమాఫీ అంటే 15 రోజులు అయిందన్న. 15 రోజులకి రుణమాఫీ చేస్తారా? 9 తారీఖు చెప్పిండు కదా అన్న చేస్తా అని. సరే, మనం చేయకపోతే అడుగుదాం కానీ, ఇప్పుడు మరి 6,71,000 కోట్ల అప్పు తీసుకొచ్చి పెట్టిండు కదా మీ సారు. అంటే మా సారా మన అందరి సారే. 6 లక్షల కోట్లు అప్పు పెట్టినప్పుడు మరి అడగాలి. పోయినసారి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా. అప్పులన్నీ, ఆ నిరుద్యోగ భృతి డబ్బులు కూడా మనం కేసీఆర్ ను కూడా అడగాల్సిందే. పోయినసారి 6 లక్షల అందరిని అడగాల్సిందే. అడగాల్సిందే. ఇప్పుడు యశోద హాస్పిటల్లో పడి తాగి పడ్డా అది ఇదని చెప్పి ఇప్పుడు ఆరాంసే తప్పించుకున్నాడు. అవన్నీ ఒడగట్టాలి అప్పులు. 6 లక్షల కోట్ల అప్పులు వాళ్ళతో కట్టిపియాల్సిందే మన అందరము. అట్ ద సేమ్ టైం రైతు రుణమాఫీలతో చేపియాల్సిందే, రైతు బంధు చేపియాల్సిందే. నువ్వు వాళ్ళని వదిలేస్తే ఎట్లా వదిలేస్తావు? నువ్వు వాళ్ళని వెనకేసుకొస్తున్నావా? మరి ఇప్పుడు 6 లక్షల కోట్ల గురించి ఒక్క మాట మాట్లాడతలేవు. ఏడబెట్టిన డబ్బులని? 6 లక్షల కోట్లు అప్పు చేస్తాడా? ఏదో ₹1 కాదు, ₹2 కాదు, 6 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఇప్పుడు అప్పు తీర్చుకుంటే ఇవన్నీ చేయాలి. మరి ఇద్దరిని అడగాలి, మనం వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి. అడుగుదాం. మరి రెడీ చెయ్యు. నువ్వు అడుగుదామంటే నేను రాకపోతే నువ్వు అడగాలి.
మేము రెడీ ఉన్నామన్న రానికి. రెడీ ఉన్నాడు కాదు అన్న, ఇప్పుడు సంఘాలు ఉన్నాయి కదా, రైతు సంఘాలన్నీ. ఈ రైతు సంఘాలన్నీ కలిసి ఇప్పుడు మెదక్ జిల్లా అంటున్నావు, మెదక్ జిల్లా అధ్యక్షుడు ఎవరు రైతు సంఘంకి సంబంధించి కొందరితో మాట్లాడి ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఎట్లా పడితే అట్లా అసెంబ్లీని ముట్టడిస్తా అంటే కుదరదు. మనం ఏదున్నా ఏమంటారు పర్మిషన్స్ తీసుకొని చేయాలి అంటున్నా. పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. నేను ముట్టడిస్తా, ఇది చేస్తా, అది చేస్తా అంటే ఎవడు ఊరుకోడు, తీసుకుపోయి లోపటేస్తారు. అసెంబ్లీ ముట్టడిస్తావా? అసెంబ్లీ ముట్టడి, మరి అసెంబ్లీ ముట్టడిస్తే ఊరుకుంటారా? ఇప్పుడు మనం ఫస్ట్ అయితే చేయాల్సినవి కొన్ని చేయాలి కదా. ఇప్పుడు వెళ్ళాలి, అసెంబ్లీ ముట్టడించాలన్నా అని చెప్పి ముట్టడిస్తాను అంటే నేను అదే ముట్టడించాలి అంటే ఇప్పుడు ధర్నా చౌక్ ఉన్నది, ఇప్పుడు అసెంబ్లీ బంద్ ఉంది ఆల్రెడీ. ధర్నా చౌక్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ వెళ్ళాలి లోకల్లా. ఇప్పుడు ఎవరు గెలిచిరు మీ ఎమ్మెల్యే? సంజీవ్ రెడ్డి. సంజీవ్ రెడ్డి అంటే మీ నారాయణఖేడా? నారాయణఖేడ్లో సంజీవ్ రెడ్డికి వెళ్ళి అడగాలి. ఇంటికి వెళ్ళాలి. అడిగిన తర్వాత ఏం సమాధానం చెప్తాడో వినాలి. రైతులంతా వెళ్ళాలి, తప్పేం లేదు, అడగాలి. తర్వాత ఇప్పుడు ఓడిపోయిన క్యాండిడేట్ ఎవరున్నారో ఆయనను పట్టుకోవాలి. మన అందరం కలిసి అక్కడ ఫస్ట్ నారాయణఖేడ్లో ఎన్నో ఒక దగ్గర టెంట్ వేసుకొని ధర్నా చేయాలి, పర్మిషన్ తీసుకొని. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ చేయాల్సిందే. చేసిన తర్వాత వినకపోతే అప్పుడు మనం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఉంటుంది, ధర్నా చౌక్ కూడా చేస్తే ఇంటరు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి భయం ఉంటుంది ఒకటి. రెండోది చెప్పాలా, సమాధానం అయితే చెప్తారు కదా, ఏదో ఒకటి అయితే ఉంటుంది కదా. ప్రజాస్వామ్యంలో మనం ప్రజాస్వామ్యబద్ధంగా పోవాలి. మొన్న చెప్తున్నాడు రోజుకు 10,000 మందికి వేస్తాడంట. 10,000 మందికి వేస్తే ఏడాది అయినా కానీ సరిపోదు. అట్లా అంటే దాన్ని మనం ఖండించాల్సిందే. దాని మీద పెద్ద మొత్తంలో ధర్నా చేయాల్సిందే. చేయకుండా ఆగము. రమ్మని ఇప్పుడు నన్ను అడుగుతున్నావు, ఇప్పుడు 10 కాదు నన్ను అడిగినావు, మంచిది, అడగాలి, తప్పులేదు. 10 ఏళ్ళు సీఎం గా ఉండి మంచి హెలికాప్టర్ కొనుక్కున్నాడు, మంచి ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, బిడ్డకు 20 లక్షల వాచ్ కొని ఇచ్చిండు. మరి ఆయనకు ఎందుకు నువ్వు ఫోన్ చేస్తలేవు అంటే? నంబర్ ఎందుకు లేదు? తీసుకోవాలా? ఇప్పుడైతే సీఎం కాదు కదా. కాదన్నా, నంబర్ లేదు. నీ నంబర్ నా దగ్గర ఉన్నది. అవునా, నా నంబర్ ఉంది కాబట్టి కొట్టినావు, నన్ను ప్రశ్నిస్తున్నావు. ఓకే, ఆయనకు ఒక 39 సీట్లు ఇచ్చిర్రు. తర్వాత ఒక 40 దగ్గర 35% సంథింగ్ ఎంతనో ఆయనకు ఒక పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఓట్లు వేసిర్రు. రేపు మళ్ళీ ఎంపీ ఎలక్షన్లకు వచ్చి నాకు ఓటేయండి, గులాబీల గుండె గులాబీల జెండలు అమ్మ అనుకుంటూ వస్తారు. మరి వాళ్ళని అడగాల్సిన బాధ్యత మనకు లేదా? ఇన్ని ఓట్లు వేసిర్రు. ప్రతిపక్ష పార్టీలను అడగాలి, అధికార పార్టీ వాళ్ళని అడగాలి, అందరినీ అడగాలి, నన్ను కూడా అడగండి, తప్పులేదు. ఎందుకంటే ఇంకా నేను ప్రజాశ్రేయస్సు కోసం ఇప్పటికైనా అడుగుతున్నా. నేను అడుగుతలేని మాట ఏదో తప్పించుకొని అందులో ఏదో పదవి తీసుకొని నేనేం తప్పించుకుంటలే కదా. అది నేను అనేది ఏంటంటే, ఆ బాత్రూంలో పడ్డోడు కూడా ఫోన్ చేయండి, 6 లక్షల కోట్లు అప్పు ఎందుకు చేసినావయ్యా? ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇంకోటి రైతు బంధు పడలేదు, నువ్వు ఇంట్లో పడినావు అంటే రెస్ట్ తీసుకున్న దానికి ఆ 39 సీట్లు కూడా రాజీనామా చేయమను. ఇక మళ్ళీ ఇంకోడు పోటీ చేస్తాడు, వాళ్ళందరిని అడుగుదాం. ఉండి లేని కింద కదా ఒక్క మాట మాట్లాడిండా? కాదన్నా, ఇప్పుడు 15 రోజులే 16 రోజులు అవుతుంది కదా. ఇప్పుడు మరి రైతులకు రైతు బంధు రాలేదని ఆయన మాట్లాడాల్సిన బాధ్యత లేదా? గజ్వేల్లో గెలిపియలేదు ఆయనను? ఇంకో టైం ఉన్నది కదా. టైం ఉంది. ఆయనకేమో టైం ఇస్తావు, నాకేమి ఇయ్యవు. ఇచ్చట్లేదన్నా. కాదన్నా, నాకేమో టైం ఇస్తలేవు, కేసీఆర్ టైం ఇస్తున్నావు. నువ్వు ఆయన నోటికి ఏమైంది? ఓ రోజు హాస్పిటల్కి వెళ్ళి దండం పెడుతున్నా, మంచిగా వెళ్ళండి ఇంటికి అని చెప్పి వీడియో రిలీజ్ చేసిండు కదా. ఇప్పుడు అట్లనే రైతు బంధు మీద రిలీజ్ చేయమని కదా ఎవడొద్దన్నాడు? హాస్పిటల్లో పడ్డ 2 రోజులకే వీడియో రిలీజ్ చేసిండు. ఇప్పుడు ఇంకా 10 రోజులు అవుతుంది కదా దాదాపు. అంటే అప్పటికంటే ఇప్పుడు క్యూర్ అయినాడా, ఇంకా డ్యామేజ్ అయ్యిండా? క్యూర్ అయిండు. మరి క్యూర్ అయినప్పుడు 2 మాటలు ఇప్పుడు నోట్లోకి వెళ్ళి మాట వెళ్తలేదా? నోరు మూత పడ్డది ఆయనది అన్నా. ఇప్పుడు ఆయన మొత్తం పక్కకు మూత పడ్డదంటే పడేసినాం మనము. పడేలే. గజ్వేల్లో గెలిపించిర్రు ఎమ్మెల్యే అయినా. నీకు తెలుసా విషయం? గజ్వేల్లో గెలిచిన విషయం నీకు తెలుసా? ఓడిపోయాడు కాదన్నా, కామారెడ్డిలో పోయినా ఇంకోటి ఓడిపోకపోయినా రాజీనామా చేయాల్సిందే. నీకు ఆ విషయం తెలుసా? రెండిట్లలో నిలబడుతుంటే కుదరదు. ఒక దగ్గర రాజీనామా చేయాల్సిందే, 2 గెలిచినా. అట్లంటే మరి మన రేవంత్ రెడ్డి కూడా చేయాల్సిందే. మరి ఎవరైనా అంటే అన్న, ఎవరైనా 2 దగ్గరలో పోటీ చేసిన వాళ్ళు ఒకవేళ రెండిట్లలో గెలిస్తే ఒక దగ్గర రాజీనామా చేయాల్సిందే. వాళ్ళు కామారెడ్డి ప్రజలు హుషారుగాలు కాబట్టి ఈ తర్వాత వీళ్ళు ఎట్లాగూ రాజీనామా చేసిపోతారు, వీళ్ళు ఉండరు చెయ్యరు అని చెప్పేసి వీళ్ళని ముందే రాజీనామా చేసేది. మేమే ఓడగొడతామని ఓడగొట్టారు ఇద్దరిని.
వాళ్ళు మంచి పని చేసిర్రు కామారెడ్డిలో. మంచి వాళ్ళు పని మంచిగా చేసిర్రు. ఇప్పుడు వాళ్ళు బుద్ధిమంతులు వాసన కాదన్నా, ఇప్పుడు ఎమ్మెల్యేలకు జీతాలు ఇస్తామా ఇయ్యమా? ఇస్తాం. ఇప్పుడు ఎన్ని రోజులు ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 వీక్ 3 వీక్స్ అవుతుంది. అవుతుంది కదా. ఇప్పుడు వీటి జీతం కేసీఆర్ కి పోతుందా పోదా? 2 వారాలకి బరాబర్ పోతుంది. జీతం తీసుకునేటోని మనం మొదట అడగాలనా వద్దా? అడగలేక మనం ఒక మాట అనుకోవాలి అన్నా కదా. వినన్నా, నువ్వు జీతం తీసుకునేటోని ఇప్పుడు ఎంఆర్ఓ ఏదైనా మిస్టేక్ చేస్తే నువ్వు అడుగుతావా అడగవా? బరాబర్ అడుగుతాము. విఆర్ఓని అడుగుతావా అడగవా? అడుగుతాం. అట్లనే ఇప్పుడు ఎమ్మెల్యే జీతాలు తీసుకుంటున్న వాళ్ళని కూడా అడగాల. మొదటిగా అడగాల్సింది వాళ్ళను, తర్వాత అడగాల్సింది మీడియాను, ఉద్యమకారులను అంటున్నాను. నువ్వు నన్ను అడగడం తప్పు కాదు, కానీ వాళ్ళని కూడా అడగాలి. నంబర్ లేదంటే తెలుసుకొని చేయాలి. నంబర్ ఇవ్వాలి కదా ప్రజాప్రతినిధులు. తెలుసు. సరే సరే ఆ పని మీద కూడా ఉన్నా, ఆ పని మీద కూడా ఉన్న నంబర్ వాళ్ళకే ఫస్ట్ చేయాలన్నా. జీతాలు తీసుకొని ఒక్కొక్కరు సపరేట్ విమానాలు కొనుక్కొని పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కట్టుకొని సుఖపడుతున్నారు. 20 లక్షల వాచ్లు, బూర్జ్ ఖలీఫాలో అవి. వాళ్ళది మరి కడుపు నుండి బుద్ధి మంచిగా ఉన్నారు అంతా, కానీ ఇక్కడ మనకు పడుతున్నది. ఇప్పుడు విమానాలలో జర్నీలు మనకు కనీసం 2 వీలర్స్ కూడా లేవు. నేను అనేది ఏంటంటే అన్న, వాళ్ళని ప్రతిపక్ష నాయకులు రేపు వస్తారు, వాళ్ళని అడగాలి, అధికార పక్షం వాళ్ళని కూడా అడగాలి, అందరినీ అడగాలి అంటున్నా. దాంట్లో ఎస్పెషల్ గా 10 ఏళ్ళు 9.5 ఏళ్ళు సీఎం గా ఇచ్చినాం కదా, ఆయనకు రెస్పాన్సిబిలిటీ లేదా తెలంగాణ రైతుల పట్ల? వాళ్ళకున్నది మనం కూడా తీసుకోవాలి. 39 సీట్లు ఇవ్వలేదు. నేను ఆల్రెడీ సందర్భం ఉన్న ప్రతి దగ్గర నేను మాట్లాడుతున్నా, ఇంకా మాట్లాడుతూనే ఉంటా అన్న. నాతో అయ్యేది నేను చేస్తాను. మాట్లాడుతూ ఉండాలన్నా, మాట్లాడితేనే జనాలకు కూడా కొద్దిగా అదైతుంది. అవునన్నా, నేను మాట్లాడుతా. ఎట్ ద సేమ్ టైమ్ ఆ బాత్రూమ్ లో పడ్డ పెద్ద మనిషి కూడా మాట్లాడాలన్నా వద్దా? మాట్లాడాలి. ఇప్పటిదాకా నోట్లోకి వెళ్ళి మాట్లాడిండా? ఇప్పటిదాకా అడిగిండా? అంటే రైతుల పట్ల ఏమున్నట్టు? అడగలేడు. అంటే ఓటు వేయకపోతే, సీఎం చేయకపోతే నేను అడగాను అన్నట్టు. అట్లా ఉంటుందా? ఎమ్మెల్యే అయితే వేసిరు కదా, తర్వాత 39 సీట్లు అయితే ఇచ్చిరు కదా, దాదాపు కొన్ని కోట్ల మంది ఓట్లు వేసిరు కదా. సరే, ఓట్లు వేయని వాళ్ళ మీద ఆయన కోపం ఉండొచ్చు, ఓట్లు వేసిన వాళ్ళ మీద ప్రేమతో నేను అడగాలి కదా. ఓట్లు వేసిన వాళ్ళకి కూడా భూములు ఉన్నాయి కదా, అందరికి ఉన్నాయి. మరి ఓట్లు వేసిన వాళ్ళ కోసం మనం నోరు తెరవాలి కదా. వచ్చి ధర్నా చౌక్ కూడా నంది నగర్ లో కూర్చున్నాడు, వచ్చి కూర్చోమని. తొండిరగలే మన్నిరగలే. నాకు డౌట్, ఎప్పుడు నరేంద్ర మోడీ వచ్చినాడే చలి జ్వరం వస్తుంది, నరేంద్ర మోడీ పోగానే వాళ్ళ చలి జ్వరం తగ్గుతుంది. అట్లా 2-3 సార్లు అయింది. తర్వాత ఈ కేటీఆర్ కు అప్పుడు జనవాడ ఫామ్ హౌస్ మీద ఎంక్వైరీ చేస్తారనగానే స్టే తిరిగిందో కాలు ఇరిగిందో అని చెప్పి ఆయన ఒకసారి పెట్టిండు. తర్వాత కవితకు సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ అనగానే నాకు కాలు ఇరిగిందో చేతి ఇరిగిందో అని చెప్పింది, జ్వరం వచ్చింది అని చెప్పింది. ఇప్పుడు అప్పటి అన్ని మీకు కావాలంటే వీడియోలు చూడండి. అంటే వీళ్ళకి ఏదైనా అయినప్పుడే, ఇప్పుడు సీఎం పదవి పోగానే కాళ్ళ కింద పడ్డాడు, ఇన్ని రోజులు పడింది ఇప్పుడే పడ్డాడు అంటే ఎవడన్నా నమ్ముతాడా? మళ్ళీ ఒకటే రోజుల ఆపరేషన్, ఒకటే రోజుల నడుచుడు, ఒకటే రోజుల వీడియో రిలీజ్ చేసుడు. తర్వాత ఏమంటారు వాళ్ళు మన చింతమడుకోళ్ళు బస్సులు 5 బస్సులు పెట్టి దండాలని చెప్పేసి ఫామ్ హౌస్ రిలీజ్ చేసుడు. ఎట్టా అన్ని టకాటక్ అయిపోతాయి. మీరు చూడండి ఎన్ని డ్రామాలు ఆడుతున్నారు. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత హుందాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకు ఓటేసిన వాళ్ళకు ధన్యవాదాలు, నేను ఏదన్నా తప్పులు ఓటేయని వాళ్ళకు కూడా ధన్యవాదాలు, ప్రజలు నాకు 9.5 ఏళ్ళు ఆశీర్వదించారు, సరే ఈసారి నేను ఏదన్నా మిస్టేక్స్ ఉంటే నేను కరెక్షన్ చేసుకుంటా, ఇక నుంచి ఆ రైతు బంధు కూడా నేను మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెద్ద పెద్ద జాబులు చేసేటోళ్ళకు ఇవ్వను, ఎమ్మెల్యేలకు మంత్రులకు ఇవ్వను, భూస్వాములకు ఇవ్వను, నెక్స్ట్ మళ్ళసరికి కోటీశ్వర్లకు ఇయ్యను, సినిమా యాక్టర్లకు ఇయ్యను, ఒక 10 ఎకరాల లోపే నేను సవరిస్తా అని చెప్పాలా కదా అంటున్నా. చెప్పాలి. మళ్ళా అట్లనే ఉంటే ఎట్లా మరి? మాట నోరు తెరిచింది ఇప్పటిదాకా మన గురించి రైతుల బాధ మరి చెప్పుకోవాలి కదా. ఇక నుంచి నా కొడుకును, కూతురును, అల్లుళ్ళని వీళ్ళందరినీ తీసేస్తే నేనే నడిపిస్తా, ఇక వీళ్ళందరూ అవసరం లేదు, ఇవన్నీ వీళ్ళ వల్లనే నాకు డ్యామేజ్ అయింది అని చెప్పాలా కదా. ఇప్పుడు నిజానికి కేసీఆర్ కు డ్యామేజ్ అయింది కొడుకు కూతురు వల్లనే కదా, అవునా కదా? వాళ్ళ వల్ల అయింది, అందరి వల్ల అయింది అన్న. ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి ఏం చక్కగా ఉన్నాడా? ఆ తమ్మునికి ఏ పదవి ఉండడానికి క్యాన్వాల్ పెడతాడన్నా కానీ. అవునన్నా, రేపు తమ్ముడికి పెడితే తమ్ముడుకు పెట్టిండు ఇవన్నీ ఎక్స్పోజ్ అవుతాయి. రేపు రానున్న కాలంలో బుద్ధి చెప్తారు. ఒకవేళ అట్లా అవన్నీ నిజామై మనం ఎక్స్పోజ్ చేస్తే. 3 వీక్స్ కూడా కాలేదు, తమ్ముడు ఒక సీఎం పోయినాడు, తమ్ముడు పోతాడు. సరే మీరు ఇష్టం, వాళ్ళ ఎట్లనో పోని. ఇప్పుడు పోయిర్రు అనుకో, ప్రజలు బుద్ధి చెప్తారు కదా. ఇప్పుడు హిమాంశుని తీసుకుపోయి భద్రాచలంలో అధికారికంగా తలంబ్రాలు మోపించినారు, ఆ గజ్వేల్లో కూడా అధికారికంగా వెనకాల ఎస్కాట్ పెట్టినందుకు ఇప్పుడు బుద్ధి చెప్పారు కదా. ఒకవేళ ఆయన అట్లనే కొనసాగిస్తే ఆయనకు చెప్పే బుద్ధి ఆయనకు చెప్తారు. కాకపోతే ఆయన ఒక మాట అన్నాడు, నా కుటుంబ సభ్యులకు ఇవ్వకండి,
ఇస్తే చర్యలు తీసుకుంటా అన్నాడు. చర్యలు తీసుకోలేదు. భవిష్యత్తులో ఇట్లనే కొనసాగిస్తే ఎన్నికలలోనే బుద్ధి చెప్తారు కదా కేసీఆర్‌కి చెప్పినట్టు అంటున్నా. అవును. నాకు అర్థం కాదు. ఈ నాయకులంతా ఫస్ట్ పదవి రాకముందు ఒక తీరు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఈ పాట ఆ పాట అని కాదు. పదవి వచ్చిన ఒక తీరు, పదవి రాకముందు ఒక తీరు. ఎందుకు మారుతారన్న వీళ్ళు? అదే అడిగేటోళ్ళు లేక మనం అందరం అడగాలి. మనకు కష్టం వస్తేనే కాదు, సమాజంలో ఎవరికి కష్టం వచ్చినా మనం ఫస్ట్ స్పందించాలి. ఏమో నాకు అసలు నేను ఎక్కడైనా నా వల్ల ట్రాఫికే జామ్ అవ్వద్దని చెప్పిండు. సరే మంచి పద్ధతి. మళ్ళా అది స్టార్ట్. అదే పదవి రాకముందు ప్రతి ఒక్కరు ఈ ఒక్క నాయకుడని కాదు. ప్రతి ఒక్కరు అంతే. పదవి రాకముందు ఒక తీరు కాకపోతే ఒక్కటన్నా మాట్లాడుతున్నారు. కేసీఆర్‌కున్నంత కాన్వాయ్ అయితే లేదు. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కి పోయినప్పుడు మీరు ఎప్పుడన్నా అడగండి ఇటు. ఆ ఉమ్, ఏరియాలో ఇప్పుడు ప్రగతి భవన్ బేగంపేట నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కి మధ్యలో ఎంత ట్రాఫిక్ అయ్యేది. ఆయన వారానికి ఒకసారో, 2 సార్లో పోయేది. ఉమ్, అసలు మీరు అడగండి. ఆ ఏరియాలో మీరు ఒకసారి వట్టిగా అట్లా తిరిగి అడగండి. అంత సరే. దారుణం అయితే లేదని నేను అనుకుంటున్నా మరి. నేనేమి ఈయనని వెనకేసుకురావడానికి చెప్పట్లేదు గానీ, మళ్ళా ఒకటి ఆటోలలో కూడా మరి చాలా దారుణంగా చేసిన పరిస్థితి. ఫ్రీ బస్సులు పెట్టిండు. ఎందుకని ఆటోలో చీకలు పడి గుద్దుకున్నాడు. ఇగ అది వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిర్రు. ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది అమలు చేయకపోతే కాదు. కర్ణాటకలో మేనిఫెస్టోలో పెట్టింది ఇప్పుడు వాళ్ళేమంటారు, ఇప్పుడు నువ్వే అన్నావు రైతు బంధు ఇంకా పడలేదన్నావు. అట్లనే ఆ బస్సు తీయకపోతే ఆడోళ్ళు మళ్ళా ఏమే బస్సు ఫ్రీ ఇస్తాను, బస్సు ఇయ్యలేదని మళ్ళా ఆళ్ళే మళ్ళా నువ్వే అడుగుతావు. అసలు మేనిఫెస్టోలో పెట్టదే లేకపోయింది. అవునన్నా. ఇప్పుడు మీరు రైతు ఇప్పుడు బంధు గురించి ఇప్పుడు మామూలుగా ఏదో పనికొచ్చేది పెట్టేది ఉండే గానీ, ఇప్పుడు దీని వల్ల మన ప్రభుత్వానికి లాభం వచ్చేది పెట్టేది ఉండే ఫ్రీ కాకుండా. ఇగ మనం ఇప్పుడు అవన్నిటి గురించి మాట్లాడదాం. ఇప్పుడు మీరైతే రైతు బంధు కోసం చేసిర్రు కాబట్టి, ఈ ఉమ్, సంజీవ్ రెడ్డి గెలిచిండు గదా! సంజీవ్ రెడ్డి తాటికి బోవాలి. మీరు ప్రతిపక్షంలుండి సరే మీరు మాట్లాడుతుంటే కొంత కేసీఆర్ మీద అభిమానం ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ కారు గుర్తునికి ఓటేసినట్టున్నారు. అక్కడ ఓడిపోతే ఓడిపోవచ్చు. ఉమ్, 10,000తోని ఓడిపోయిండా, 20,000తోని ఓడిపోయిండా అదే. ఓడిపోయినాడు. కానీ నువ్వు ఓటేసినోడిని అడగాలి, గెలిచినోడిని కూడా అడగాలి. ఇద్దరిని అడిగే బాధ్యత ఉందంటున్నా నేను. ఇప్పుడు ఇద్దరిని అడిగే బాధ్యత ఉంది. అంటే నేను ఎక్కడ ఓడిసిందని అది ముఖ్యం కాదు. ఇప్పుడు అట్లా అంటే నేను ఇద్దరు అనేది ఇద్దరిని ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు ఇవ్వడానికి గెలవనా? ఇప్పుడు నాకు రైతు బంధు వస్తే నీకు ఫోన్ చేస్తుంటేనే. అవునన్నా నేను అడిగేది అదే అంటున్నా. ఇద్దరిని అడగాలి అంటున్నా నేను తప్ప. ఇప్పుడు నాకు జరిగే సౌకర్యాలు కరెక్ట్ గా జరిగితే నేను నీకు అడిగేటోడిని, ఇప్పుడు నీకు ఫోన్ చేసేటోడిని నేను. అందుకనే అంటున్నా ఒకవేళ సప్పుడాగా బుజ్జలు దిగి నా పని నేను నీ చేసుకుంటాను. పని నువ్వు చేసుకుంటుంటే నాకు అడగడం అనేది ఎంత ఇంపార్టెంటో ఆ, మనం ఓటేసినోడిని గెలిచినోడిని అడగడం కూడా అంతకంటే ఇంపార్టెంట్ అంటున్నా. తప్ప నేను చెప్పింది. ఇప్పుడు మీరు నియోజకవర్గంలో ఉంటారన్న. ఉమ్, ఇప్పుడు మీరు ఓటేస్తే జీతం వచ్చేది వాళ్ళకు. ఉమ్, అంతేనా కదా? అంతే. ఫెసిలిటీస్ ఎటన్నా పోతే ఢిల్లీకి పోతే విమానాలు, ఉమ్, ట్రైన్‌లో పోతే ట్రైన్‌ల, ఆ! ఉమ్, టెలిఫోన్ ఫ్రీ. ఆ, వాళ్ళు ఏదైనా హోటల్‌లో తింటే హోటల్‌లో ఫుడ్డు ఫ్రీ. వాళ్ళ ఆ, కుటుంబ సభ్యులు ఎక్స్‌కర్షన్‌కి పోతే ఎక్స్‌కర్షన్ ఫ్రీ. వాళ్ళు ఉమ్, ఓడిపోయిన తర్వాత పెన్షను. ఉమ్. ఉన్నన్ని రోజులు అధికారులతోని డామినేషన్ చేసుకుంటూ పనులు చేపించుకోవడం. వీళ్ళు కూడా చేసి మస్తు చేసిర్రు అప్పుడు. అప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు ఇంకే ఇద్దరు, అంటే నేను ప్రతిపక్షంగా మాట్లాడతలేను గాని, అంటే మామూలుగా చెప్తున్నాను నా బాధ. మీ ఒకప్పుడు పేరేమన్నారన్నా? ఏం పేరన్నారు? మహేష్ నా పేరు. మహేష్. చెప్పండి. అన్న, ఒకప్పుడు ఇది మన తెలంగాణ ప్రభుత్వం మనం తెచ్చుకోక ముందు రాత్రి పోతుంటే పొలం కాడికి అవును. కరెంటు లేక. అవును. నేనైతే చాలా పోయినా నేను. కానీ చిన్నగా ఉన్నా. ఆ! ఎందుకంటే మాది నిజాం సాగర్ డ్యామ్ దగ్గర ఉంటది. ఏటిపోంటి ఉంటది మా పొలం. హ్మ్. 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 ఆడ పోయి అది గొంగడి కప్పుకొని అనుకుంటే మీదికెళ్ళి ఏం బాగా పారిపోతుందో కూడా తెలియకుండే. అవును. సరే కాకపోతే ఏంటంటే తెలంగాణ వల్ల కొద్దిగా అంటే మేము రైతులం కాబట్టి మేము ఏం కోరుకుంటాం, మాకు అగ్రికల్చర్ కి ఏవి ఇంపార్టెంట్ అవే కోరుకుంటాం. కరెంటు కానీ, ఈ రైతు బంధు కానీ, హ్మ్. ఇలాంటి ఎక్కువ మేము ఆశపడతాం కానీ, హ్మ్. మాకు ఇంట్లో నేను నాకు జాబ్ కావాలని చదువుకున్నాను కానీ నేను 10th ఫెయిల్. అవును. హ్మ్. సరే నాకు ఉన్న నేను ఏదో వ్యవసాయం చేసుకుంటున్నా, హ్మ్. మంచిగా ఉన్నా, పర్లేదు నాది నేను. హ్మ్. హ్మ్. నేను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నుంచి ఒక్కరోజు కూడా నేను రాత్రి అనేది పొలం కాడికి పోలేను నేను. అవును. 24 గంటలు కరెంట్ అయిన నుంచి, అంటే ఆ 24 గంటలు కూడా నాకు అవసరం ఉండేది. ఒకరోజు పగలంతా నడిస్తే మస్తు పొలం పారిపోతాయి మాయి. హ్మ్. 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 ఉం. అంతకుముందు ఇది ఉండే అసలు ఎంత దారుణం అయితే ఉంటుంది. కరెక్టే అన్న. అన్న కూడా పగలైతే అన్న అసలు. నేను ఇంకోటి కూడా చెప్తా వినండి. ఆ, హలో. ఇప్పుడు మనం చిన్నగున్నప్పుడు మీ నాన్న వాళ్ళని అడగండి. నాన్న, అమ్మ ఉంటే వాళ్ళకి సిలిండర్‌లు లేకుండే. హలో. మరి ఉండే వినన్నా. అన్న.
మీరు మీ నాన్న వాళ్ళ టైంలో అన్న, మీ నాన్న వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మీ నాన్నని అడుగు ఒకసారి. కాకపోతే నేను చిన్నప్పుడు సిలిండర్లు వచ్చినాయి. ఎందుకంటే ఎట్లా అవే నువ్వు చిన్నగా ఉన్నప్పుడు అంటలేదన్న, మీ నాన్న ఉన్నప్పుడు అంటున్నా. నువ్వు పుట్టకన్నా ముందు, నువ్వు పుట్టకన్నా ముందు మీ నాన్నని ఒకసారి అడుగు, మీ అమ్మని ఒకసారి అడుగు. సిలిండర్లు లేవు, వాళ్ళు గుట్టకెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి మనకు జొన్న రొట్టెనో మక్క రొట్టెనో అంబలో గట్టుకనో చేసేటోళ్ళు. ఇప్పుడు సిలిండర్లు వచ్చినాయి. ఒకటి. తర్వాత సెల్ ఫోన్లు లేవు, మీ నాన్నని అడుగు. సెల్ ఫోన్లు లేవు, ఇవన్నీ ఏ ఫోన్లు లేవు, లేవు. ఇవన్నిటికి మనం ఎక్కడైనా పెళ్లి పత్రికలు ఇచ్చి రావాలన్నా బస్సు మీదనో ఎట్లనో పోయేది. ఎవడన్నా మంచి కబురున్నా చెడ్డ కబురున్నా అదే చెప్పేది. ఎవరన్నా ఇప్పుడు మేము యాదవ్స్ గొర్రెలకు పోయినా సెల్ ఫోన్ ఉండేది ఏం కాదు. ఎక్కడన్నా పాము గుట్టి పడిపోయినా లేకపోతే ఏదైనా గొర్రెలు ఏడన్నా పడ్డా అవన్నీ తిప్పలు బాగానే ఉంటుండే. అట్లా ఏ కులం వాళ్ళకైనా సరే, వ్యవసాయం చేసే వాళ్ళకైనా జాబ్ చేసే వినన్నా ఇవన్నీ ఉండే. ఇప్పుడు ఇవన్నిటికి కూడా కేసీఆర్ అన్న కారణం. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయంటే అందరూ అడుగుతున్నా అన్న, విను నేను చెప్పింది. ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఇచ్చి కరెంటు వేరే ఏ రాష్ట్రంలో లేదంటే అసలు ఈయన గ్రేటు తోపు సింగ్ అనొచ్చు. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ కు మన తిరుపతి పోయొచ్చిన, అక్కడ డే టైమ్ లోనే కరెంట్ ఇస్తున్నాడు. క్వాలిటీ 9 గంటల 10 గంటల 12 గంటల మొత్తం ఒక డే టైమ్ లోనే ఇస్తున్నాడు. నైట్ టైం ఇయ్యట్లే. అంతే సేవ్ చేసుకోవాలి. ఎందుకు ఇప్పుడు మా డే టైంలో ఇస్తే సరిపోతుంది. 10 గంటలు 24 గంటల కరెంట్ అవసరం లేదని ఆయన ఇస్తున్నాడు. చెప్తున్నా నీకు. ఇప్పుడు నీకంటే ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నోళ్ళు 5 ఎకరాల డే టైంలోనే 12 గంటలలో వారించుకుంటారని చెప్తున్నానా. ఒకటి. తర్వాత వేరే రాష్ట్రాలలో కూడా డే టైంలో ఇస్తున్నారు. అక్కడ కూడా పంటలు పండిస్తున్నారు. మీరు చూస్తలేరా? అక్కడ కూడా కర్ణాటక ఏడుందన్నా. నేను మొన్న కర్ణాటక పోయినా. నేను ఆడి ఎలక్షన్ కాకముందు మొన్న నరసింహస్వామి టెంపుల్ ఉంటది ఆడ సంగప్ప అని. ఆడికి విధంగా ఆయన ఆయన ముస్లిం ఆయన చెప్తున్నాడు. అప్పటికాడ జరిగిపోయింది ఎలక్షన్స్. మన తుంకాప్పుడు ఇంకా ఎలక్షన్ కోడ్ పడలేదు అనుకుంటా. పడింది కానీ అంత ఎలక్షన్ కోడ్ పడింది కానీ అంతా ఇవన్నీ టికెట్స్ అంతే మేయలేదు. ఇంకా టికెట్ గురించి కాదన్నా, నువ్వు దేశంలో కాదు. ఇప్పుడు ఇంకొకటి, నువ్వు దేశంలో ఎక్కడికన్నా వెళ్ళు, మహారాష్ట్ర వెళ్ళు, ఢిల్లీ వెళ్ళు, మధ్యప్రదేశ్ వెళ్ళు, ఛత్తీస్గఢ్ వెళ్ళు, వాళ్ళ రైతులకు సరిపడా కరెంట్ ఇస్తున్నారు. ఎవరు ఎండబెట్టుకోవట్లేదు. భూమిలో నీళ్లు లేకపోతే ఏం చేయలేము. భూమిలో నీళ్లు ఉంటే పోస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు మీరే కాదన్నా, ఒకప్పుడు రాత్రిపూట దేశం అంతటా పోయేది, తెలంగాణనే కాదు. మీరు అర్థం చేసుకుని కావాలంటే తెలుసుకోండి. రాత్రిపూట దేశం అంతటా కూడా రైతులు పోయేటోళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడ లేదు. కావాలంటే మీరు నాకు చెప్పండి గిడ ఉంది అని. నంబర్ 1 సెల్ ఫోన్ కనిపెట్టింది కేసీఆర్ కాదు. ఇప్పుడు కాదు, ఈయన వచ్చినాక ఇప్పుడు వచ్చిందని కాబట్టి సెల్ ఫోన్ ఈయన ఖాతాలకు వేయడం, సిలిండర్ వచ్చింది కాబట్టి సిలిండర్ ఈయన ఖాతాలో వేయడం, టీవీ వచ్చింది కదా ఒకప్పుడు మీ నాన్న చిన్న ఉన్నప్పుడు టీవీ లేదు కాబట్టి ఈయన ఖాతాలో వేయడం. ఇవన్నీ కాదన్న, ప్రభుత్వాలు వాళ్ళు మనకు చేసింది కాదు, మనం వాళ్ళకి చేసింది ఎక్కువ. మీరు చిన్నగా ఉన్నప్పుడు కేసీఆర్ సీఎం కాదు, మనం సీఎం పదవి ఇచ్చినాం. ఆయన దగ్గర కనీసం డొక్కు స్కూటర్ మీద తిరిగేటోడు, ఆయనకు హెలికాప్టర్ ఇచ్చినాం. తెలుసు. ఆయనకు తినడానికి తిండి లేకుండా మేము పెద్ద కుటుంబం అని ఆయననే చెప్పిండు. అట్లాంటిది 300 ఎకరాల ఫామ్ హౌస్ ఇచ్చినాం. కొడుకుకు జనవాడ ఫామ్ హౌస్ ఇచ్చినాం. బిడ్డకు శామీర్పేట శంకరపల్లి ఫామ్ హౌస్ ఇచ్చినాం. అల్లుడికి కోకాపేట దగ్గర ఫామ్ హౌజులు, సంగారెడ్డి, రంగారెడ్డి, కోకట్పల్లి, ఇక్కడ ఏడ సరిపోలేవని బూర్జు ఖలీఫాలు ఇచ్చినాం. వాళ్ళు మనకిచ్చింది ఎక్కువనా, మనకు వాళ్ళు ఇచ్చింది ఎక్కువనా? నీ గుండె మీద చేతేసుకొని నువ్వు చెప్పన్నా. ఇప్పుడు పోనీ కరెంట్ కనిపెట్టింది కేసీఆర్, అదనే చెప్పు. మరి కరెంట్ కనిపెట్టిండు ఒక శాస్త్రవేత్త కంటే నువ్వు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నావు అంటే మనం ఏ లోకంలో ఉన్నాం? శాస్త్రవేత్త గొప్పోడా, ఈయన గొప్పోడా? అది చెప్పాలా ఫస్ట్ నాకు. ఒకటి, శాస్త్రవేత్త పేరు చెప్పును. చెప్పాం. కాకపోతే ఆయనను పట్టించుకోము. కాకపోతే కేసీఆర్ నే ఇది గుడ్డిగా చేయొద్దు ఇట్లా దయచేసి. ఇంకొకటి, నీకు 2 ఎకరాలు ఉందని చెప్పినావు, కేసీఆర్ కి ఎంత ఉంది చెప్పు భూమి? ఇప్పుడు చెప్పన్నా. ఇప్పుడు 2 ఎకరాలు వినన్నా, నీకు 2 నువ్వు విను ఒక్క నిమిషం. నీకు 2 ఎకరాలు ఉంది, ఆయనకు 300 ఎకరాలు ఉంది. ఇప్పుడు ఎవరు ఎక్కువ బెనిఫిట్ అవుతారని ఇక్కడ? నువ్వు ఆయనకి ఇచ్చినట్ట, ఆయన నీకు ఇచ్చినట్ట? మనం ఆయనకి ఇచ్చినట్టే. 24 గంటల కరెంట్ ఇచ్చిండు అనుకుంది. ఆయనకి 24 గంటల కరెంట్. 300 ఎకరాల కంటే ఎన్ని బోర్లు ఉండాలి? నీకు తిప్పి కొడితే ఒక బోర్ ఉంటది, నీకు ఒక బోర్ ఉంది. 300 ఎకరాలకు ఎన్ని బోర్లు ఉండాలి నాకు చెప్పు? దాదాపు 20-30 బోర్లు ఉంటాయి. 20-30 బోర్లకు ఫ్రీగా తీసుకుంటున్నా మన డబ్బులు. నువ్వు నేను అనేది ఏంటంటే 5 ఎకరాల్లో 10 ఎకరాల లోపు కరెంట్ ఫ్రీ. 10 ఎకరాల లోపు నువ్వు ఇంకోటి కాళేశ్వరం ద్వారా నేను 1,00,00,000 ఎకరాలు పండించినప్పుడు కాళేశ్వరం ద్వారా నేను నీళ్లు బారితే మళ్ళీ నీళ్లు బారిన తర్వాత కరెంట్ స్టార్ట్ చేస్తాడు ఏ రైతన్నా?
నీళ్ళు వరకు అందరూ పని చేసుకుంటారు కదా. పని చేసుకుంటాం కదా. మరి నువ్వు కాళేశ్వరం ద్వారా 1,00,00,000 ఇచ్చిందని చెప్పేది ఆయననే, 24 గంటల కరెంట్ ఇస్తున్నదని చెప్పేది అతనే. రెండిట్లో ఏదో ఒకటి అబద్ధం ఉంటది కదా, రెండు నిజాలు ఎట్లుంటాయి? అంటే ఇప్పుడు మనకు నాకు ఎంత వారాన పారుతుందో అంత వారాన్ని పని చేసుకుంటున్నా. ఆయన ఏం చెప్తున్నా అంటే, ఆంధ్రాలో కదా కాలువల ద్వారా వారినట్టు మేము 1,00,00,000 మాగాని చేసినాం అన్నావు. తెలంగాణలో ఉండేదే సాగు భూమి, 1,00,00,000 వరి పండుతదచ్చు. అంతకంటే ఇక మిగతాదంతా ఇండ్లు గిన్లు అన్ని కట్టుకొని ఉంటాయి. మరి నువ్వు 1,00,00,000 కాళేశ్వరం నీళ్ళే గలగల్లా పారేటి గంగమ్మ తల్లిని పాట కూడా రాపించుకున్నాడు అన్న, కొన్ని లక్షలు పెట్టి. గలగల్లా పారేటి గంగమ్మ తల్లిని చేన్లలోకి మళ్లించిండట. చేన్లలోకి మళ్లించినప్పుడు ఇంకా కరెంట్ ఎట్లుంటుంది? ఇప్పుడు ఆల్రెడీ కాలువల ద్వారా కాళేశ్వరం నీళ్లు నీకు వారిన తర్వాత నువ్వు కరెంట్ ఎందుకు ఆన్ చేస్తావన్నా? ఏ కాలువలు అన్ని చోట్ల కాలువలు పోతాయా అన్న? నేను అనేది ఏంటంటే 1,00,00,000 అన్నాడు అన్న. కాకపోతే మా దగ్గర పైప్ లైన్లు పోయినాయి. 1,00,00,000 అన్నాడు. 1,00,00,000 కాదు, గూగుల్లో కొట్టు 75,000 ఎకరాల 75,000 ఎకరాలకే ఇచ్చినామని గూగుల్ అఫీషియల్ వాళ్ళే డేట్ పెట్టు. 1,00,000 ఎకరాలకు కూడా వెళ్ళాలి కావచ్చు కానీ మొత్తం నీకు అయితే చెప్తున్నా అన్న. మనం అనవసరంగా కీర్తించి ఆయన ఏదో మొత్తం శాస్త్ర కరెంట్ ఆయననే కనిపెట్టినట్టు, లేదంటే ఆయననే ఇంజనీరింగ్ చదివి కాళేశ్వరం కట్టి మీ అందరికి నీళ్ళు ఇచ్చినట్టు, మీకు ఇక ఇప్పటిదాకా మనం నీళ్ళే తాగలే, ఆయన బతకలేదు మొత్తం కట్టిండన్న, అవన్నీ ఫేక్ ప్రచారాలన్న. మన చిన్న సన్నకారు రైతులు బాగుపడ్డది ఏం లేదు. నీకు రైతు బంధు కింద ఎకరానికి 5,000, 2 ఎకరాలకు 10,000 ఇచ్చిండు. కానీ ఆయనకు 300 ఎకరాలకు ఎంత తీసుకున్నాడు? నువ్వు నాకు అది చెప్తలేవు. నీకు 10,000 అంటే 20,000 వచ్చిందన్న 2 పంటలకు. కానీ ఆయన 300 ఎకరాలకు 30 లక్షలు వచ్చింది అంటున్నా. 30 లక్షలు సంవత్సరానికి. నీకు జీవితకాలం కూడా రైతు బంధు అంటే 30 లక్షలు కాదు. నువ్వు మనం 30 లక్షలు జీవితంలో చూస్తే అదే దేవుడా అనుకుంటాం. 2 ఎకరాలు ఉన్న రైతు ఆయన ఒక్కడికి రాలే 30 లక్షలు అన్న. మల్లారెడ్డికి 600 ఎకరాలకు 60 లక్షలు ఇచ్చిండు. కేటీఆర్ కు 100 ఎకరాలు ఉంటే ఆయనకు 10 లక్షలు 20 లక్షలు, కవితకు 10-20 లక్షలు, హరీష్ రావుకు 10-20 లక్షలు రైతు బంధు కింద. ఇప్పుడు చెప్పు, వాళ్ళు నిన్ను బతికించిరా, నువ్వు వాళ్ళని బతికించినావు? మరి అదే పేస్ట్ కొంటే నీకదే ధర, కోల్గేట్ ధర ఆయనకు అదే, సంతూర్ సబ్బు నువ్వు కొన్నదే ఆయన కొన్నదే, క్లినిక్ ప్లస్ నువ్వు కొన్నదే ఆయనదే. ధరలందరికి సమానం. నువ్వు ఎప్పుడన్నా క్వార్టర్ తాగాలన్నా, బీర్ తాగాలన్నా నీకు అదే ధర, కేసీఆర్ కదా. అందరికి ధరలు సమానమైనప్పుడు, అందరికి సమాన ట్యాక్సులు ఉన్నప్పుడు మరి సమానంగా వంచకుండా ఉన్నోడికి ఎక్కువ ఇచ్చి లేనోడికి తక్కువ ఇవ్వడం ఇది కరెక్టా? ఎంత దోసుకున్నారు ఇది? అసలు వాళ్ళు మనంలో పోషించుడేందన్నా? అసలు అదే అంటున్నాను ఇప్పుడు. నువ్వు అందు కాదు, కేసీఆర్ వల్ల అయిందని ఏది చెప్పకండి. ఎందుకని వినన్నా, కరెంట్ అయినా కనిపెట్టలే. నంబర్ 1. ఇప్పుడు 2014 నుంచి దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడెక్కడైతే బొగ్గు ఖనిజాలు ఉన్నాయో అవన్నిటిని తీసుకొచ్చి ఒక సెంటర్ పాయింట్ చేస్తూ దేశవ్యాప్తంగా కూడా ఇళ్లలో కూడా 24 గంటల కరెంట్ అయ్యేటట్టు చేస్తూ అది సెంట్రల్ పాలసీ తీసుకుంది. ఇప్పుడు ఇంటికాడ మంది పెళ్లికి మంగళారతి వారినట్టు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ లో భాగంగా మనకి ఇళ్లలో 24 గంటల కరెంట్ కావచ్చు, రైతులకు కూడా ఎంత అవసరం ఉంటే అంత కరెంటు కావచ్చు, మనకు సమృద్ధిగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఇక్కడ వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఇచ్చుకుంటున్నారు, ఇచ్చుకోవడంలో తప్పు లేదు. కానీ ఈయననే అలా దూరినట్టు అసలు ఆయన బయటకు వచ్చింది ఎప్పుడు? ఆయనకు అంత తెలివి ఉంటే మరి ఇంకా మరి ఇప్పుడు మనకు బెల్ట్ షాపులు ఎందుకు పెడుతుండే? ఊరికి 4 బెల్ట్ షాపులు, అంత మేధావి కదా, అపర మేధావి కదా. అపర మేధావి అయినప్పుడు న్యూయార్క్ చేస్తా, డల్లాస్ చేస్తా అని వితంతువుల రాష్ట్రంగా చేసి ఎంతమంది ముండమోసిరు నీకు తెలియదా? మీ ఊర్లో ఇంతకుముందు బెల్ట్ షాపులు ఎట్లుండి ఇప్పుడు ఎట్లున్నాయి నీకు తెలియదా? ఒకప్పుడు స్కూల్ ఎట్లుండి ఇప్పుడు ఎట్లున్నాయి నీకు తెలియదా? నువ్వు 10వ తరగతి దాకా మీ ఊర్లో గవర్నమెంట్ దాంట్లో చదువుకున్నావు కదా. ఇప్పుడు ఎవడన్నా చదువుకునే పరిస్థితి ఉందా? బస్సు ఎక్కి మండలానికి పోవడము, ఇంకోటి పోవడము, ప్రైవేట్ వాడికి పోతే ఆ చదువులన్నా చక్కగా వస్తున్నాయి పిల్లలకు? మనకున్నప్పుడున్నంత తెలివన్న పిల్లలకు ఉందా ప్రైవేట్ లో చదివినోడికి? ఇప్పుడు మీరు చెప్పండి నాకు, ఇది అంతటి కారణం ఎవడు? వాళ్ళు చేసిన కథలు అన్ని ఇప్పుడు మన మీద వచ్చి పడ్డాయి. వాళ్ళు చేసిన కథలు అన్ని వచ్చి మన మీద పడ్డాయి అన్న. ఇవాళ పిల్లలు హైదరాబాద్ లో, తెలంగాణలో ఎస్పెషల్ గా గవర్నమెంట్ దాంట్లో అంటే పుట్టిన పిల్లల్ని ఏ రైతు కూడా, నేను ఎక్కువ చెప్పేది రైతులే మన దగ్గర ఉంది కాబట్టి, రైతులు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ లో ఫీజులు కట్టలేక వాళ్ళు ఎంతో మదన పడుతున్నారు. మీరు 2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఇంకా నీకు ఇచ్చేది 20,000, కానీ నువ్వు 2 పిల్లలు ఉంటే నువ్వే 20-30,000 ఫీజు కడుతున్నావు. అవి అటే పోతున్నాయి ఫీజులకు. తర్వాత ఎప్పుడన్నా కింద పడో మీద పడో ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి పోతే, కరోనా టైంలో అయితే యశోద హాస్పిటల్లోకి పోతే రోజుకు ₹1,00,000 బిల్లు వేసిన కుటుంబాలు ఉన్నాయి, బిల్లు తీసుకున్న కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ఎంత చితికిపోయారు మీకు తెలియదా అన్న?
తెలుసా అన్న అవన్నీ. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లోకి పోతే ఏం ఫెసిలిటీస్ ఉన్నాయన్న? ఏమన్నా ఎంతసేపు వెయిట్ చేపిస్తారన్న? మనకు అసలు ఉందా? ఉస్మానియా హాస్పిటల్ ఎట్లుంది? గాంధీ హాస్పిటల్ ఎట్లుంది? ఇప్పుడు మన తొంటిరి కింద అన్నాడు గాంధీ హాస్పిటల్లో ఆయన సూపర్ సూపర్ పాలించిండు కదన్న. గాంధీ హాస్పిటల్కి ఎందుకు పోలేదన్న? ఉస్మానియా హాస్పిటల్కి ఎందుకు పోలేదన్న? అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అద్భుతంగా ఉంది. ప్రభుత్వం నంబర్ 1 కదా, నంబర్ 1 రాష్ట్రంలో నంబర్ 1 ముఖ్యమంత్రి నంబర్ 1 హాస్పిటల్ కు ఎందుకు పోలేదన్నా? చెప్పన్నా. నేను మంచిగా లేదంటే కేసీఆర్ మంచిగా లేదంటుండు, అది మంచిగా లేదు నేను అటు పోనంటుండు. మీనింగ్ అదే కదా. కేసీఆర్ మంచిగా అంటే ఇప్పుడు ఓడేసరి పైసలు ఏడ మంచిగా తొందరగా కోలుకోవాలనుకుని అడుగుతాడు. ఇప్పుడు నేను ఇప్పుడు సపోజ్ నాకు సర్జరీ వినన్నా, వస్తే నేను గాంధీకి కాదన్నా, పోతాను మళ్ళా. ప్రభుత్వం అన్న విను, ప్రభుత్వ హాస్పిటల్ అన్నా, ప్రభుత్వ గవర్నమెంట్ అన్నా, ముఖ్యమంత్రి అన్నా వేరు కాదు. అనా ఈ రోజులల్లా గవర్నమెంట్ టీచర్ గవర్నమెంట్ ఆ పిల్లల్ని గవర్నమెంట్ అవునన్నా, స్కూల్లో నీకు విషయం వేసుకుని తెలుసా? విను, గవర్నమెంట్ ముఖ్యమంత్రి తన పిల్లల్ని గవర్నమెంట్ దాంట్లో వేసి "ఇగో నేను వేస్తున్నా నా మనమన్ని మనమరాలే". టీచర్లు ఒక్క నిమిషం వేయట్లేదా అన్న? విను. మొన్న నేను వేస్తున్నా, ఎమ్మెల్యేలు అందరం వేస్తున్నాం. మీరు గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ప్రభుత్వం దాంట్లో వేస్తేనే మేము మీకు ఏమన్నా అదర్ బెనిఫిట్స్ ఇస్తాం, లేకపోతే ఇయ్యము, ప్రమోషన్లు ఇయ్యమంటే మనం చేసి చెప్తే చేస్తారు. మనమేమో ఇంటర్నేషనల్ స్కూల్ కు పంపి వీళ్ళని అటు పంపంటే ఎవడన్నా వింటాడా మన మాట? నేను అనేది ఏంటంటే, ఈయన ఏమన్నాడు, నా మనమడు ఆటో రిక్షా నడుపుకునే మనమడు, చిన్న రైతు కూలి మనమడు మనమరాలు అందరు ఒకటే లెవెల్ ఆఫ్ స్కూల్లో చదవాలి, అట్లా డెవలప్ చేస్తాను అన్నడా లేదా? అన్నాడు. మరి అన్ని మరి మాట తప్పిండా లేదా? ఆయన ఇప్పుడు అన్న ఇప్పుడు ఆడ మాట తప్పిండు, ఈయనన్నా మాటలు పెట్టుకోవాలి కదా. ఇలా పెట్టుకోకపోతే మళ్ళీ బుద్ధి చెప్తారు కదా అంటున్నా. మేము వెనకేసుకొస్తున్నావా? మా ఇంట్లో చుట్టమా? ఇప్పుడు ఆయన అంటూ మాట తప్పిండు, అది అందరి తెలిసిన విషయమే. మరి ఆయన ఇచ్చిండు, ఆయన ఏమి ఇవ్వలేదు చెప్తున్నా. అయినా మనకి ఇచ్చింది కాదు, తెలంగాణ ఆయనకి ఇచ్చింది ఎక్కువ, ఆయన కుటుంబానికి ఇచ్చింది ఎక్కువ. అసలు ఏమీ లేని వాళ్ళని ఎక్కడనో తీసుకుపోయారు. 20 లక్షల వాచ్ నువ్వు పుట్టినప్పటి నుంచి ఎవరైనా పెట్టుకోగా చూసినావా? మీ ఇంట్లో మీ వైఫ్ ఉంటది, మీ వైఫ్ కి అసలు వాచ్ ఉందా? వాచ్ ఉన్నది. వాచే లేదు. మరి మనకు వాచే లేదా? ఆమెకు 20 లక్షల వాచ్ ఉంది. అసలు 20 లక్షల వాచ్ని పెట్టుకున్న వ్యక్తిని మీరు ఇప్పటిదాకా చూసిర్రా? చూడలే నేను. మరి ఏడికెళ్ళి వచ్చినాయి డబ్బులు? ఆమె ఏమంటుంది, నేను చెమట ఓడ్చిన కష్టపడ్డా అంటుంది. నిజంగా ఆ మహేష్ అన్న మీకంటే ఎక్కువ కష్టపడ్డా కవితక్క? అంత లేదా కానీ ఏం కారులో కూర్చుండే కష్టమా? ఏసీ గదులలో కూర్చుండే కష్టమా? ఇట్లా ఉందన్న. మీరు సరే అడుగుదాం, మీరు అన్నారు కదా, వాళ్ళని అడుగుదాం, వీళ్ళని అడుగుదాం, అందరిని అడుగుదాం. ఓకేనా? అందరూ ఇప్పుడు